గైస్ వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను అనమాట ఆఫ్టర్ ది రివ్యూ మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ మెసేజ్ చేయండి మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తాను రీజన్ ప్రైస్కి ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ షేర్ చేస్తాను పోకో X7 Pro 25,000 లాంచ్ చేస్తున్నారు ఈ 25,000 దగ్గర దీంతో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అండ్ అదే ప్రైస్ బ్రాకెట్లో ఉన్న వేరే ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ ఎంత బెటర్గా ఉంది అండ్ ఎవరికి ఈ ఫోన్ సూట్ అవుతుంది చెప్పేసి ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ డీటెయిల్ ముందు పెట్టేస్తాను బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీకు అర్థమైపోతుంది ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అనేది బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక చిన్న బాక్స్ ఉందన్నమాట దాని లోపల మనకి బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టార్టర్ గైడ్ ఉందన్నమాట అవన్నీ పక్కన పెట్టేసి చూస్తే మనకి పోకో X7 Pro ఉంది ఫోన్ పక్కన పెట్టేసి ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి 90 వాట్ ఛార్జర్ అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు అనమాట 120 వాట్లు అనుకుంటా టైప్స్ ఇస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు టైప్ ఏ టు టైప్ సి కింద మూవ్ అయినారు అనేది నాకైతే అర్థం కాలేదు కమింగ్ టు రివ్యూ వాళ్ళు లాంచ్ చేసిన పర్పస్ చూసుకుంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్ కదా ప్రాసెసర్ దగ్గర స్టార్ట్ చేద్దాము ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం Dimensity 8400 అల్ట్రా అనే ప్రాసెసర్ ఈ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ వరకు వచ్చేసి 1.5 మిలియన్ వరకు వచ్చింది అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ చూసుకుంటే 81% అయితే మన CPU అయితే థ్రోట్లింగ్ చెప్పుకోవచ్చు అనమాట అండ్ కమింగ్ టు 3D మార్క్ లైఫ్ టెస్ట్ ఎందుకు ఈ మొదలు ఎక్కువ రన్ చేసిన టెస్ట్ని ఎందుకంటే మ్యాక్సిమం పొటెన్షియల్ తెలుసుకుందామని చెప్పేసి దీన్ని రన్ చేసినప్పుడు 60% ఏమో వచ్చింది స్టెబిలిటీ మాత్రము బట్ ఇండ్యూరింగ్ టెస్ట్లో 46 డిగ్రీస్కి అయితే మనకి మ్యాక్స్ అయితే టెంపరేచర్ అయితే రైజ్ అయింది ఇంతకుముందు రన్ చేస్తే 47 అనుకుంటా సో 46 అయితే మనకి మ్యాక్స్ అయితే రిజిస్టర్ అవుతుంది 45 దాటకూడదు బట్ 46 అయితే రైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ పక్కకు పెట్టేసి రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉందని అడిగితే మాత్రం BGM వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS మాత్రమే ఎస్ మీరు అంటే నిజమే ఈ ఫోన్లో ఇంకా మనకి 90 FPS కానీ 120 FPS కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట ఈ 60 FPSలో గేమ్ ప్లే మాత్రం రీసెంట్గా వచ్చిన OnePlus 13 అండ్ OnePlus Nord 4 ఉంది నా దగ్గర వీటన్నిటిలో గేమ్ ప్లే చూసిన తర్వాత దీంతో నాకు అంత గొప్ప గేమ్ ప్లే అయితే నాకు అనిపించలేదు లాక్స్ ఫ్రేమ్ డ్రాప్ అయితే మీరు ఈజీగా నోటీస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆప్టిమైజేషన్ చెప్పుకోవచ్చు అనమాట మనకి పోకో X7 Proలో సో అంత గొప్ప గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మనకి పోకో X7 Pro ప్రొవైడ్ చేయలేకపోతుంది నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తారు వీళ్ళు ఫ్యూచర్లో దీనికి 120 FPS 90 FPS అప్డేట్ ఇచ్చి దీన్ని ఆప్టిమైజ్ చేస్తారు బట్ ఆప్టిమైజ్ చేసి ఒక 1 మంత్ తర్వాత లాంచ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఫోన్ కొనుక్కొని అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు అనేది నా ఒపీనియన్ సో ఇప్పటికైతే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత గొప్పగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు అది BGMI కానీ జెన్షన్ ఇంపాక్ట్ కానీ అంత గొప్పగా అయితే మాత్రం ఖచ్చితంగా లేని చెప్పుకోవచ్చు గేమింగ్ అయితే మాత్రం ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో నేను ఇది రికమెండ్ చేయలేను బికాస్ ఆఫ్ 60 FPS గేమింగ్ కాబట్టి అండ్ ఆప్టిమైజేషన్ కూడా అంత గొప్పగా లేదు కాబట్టి నేను రికమెండ్ చేయలేను అనమాట ఓకే ఇండ్యూరింగ్ గేమింగ్లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 38 to 39 డిగ్రీస్ మనకి మ్యాక్స్ రిజిస్టర్ అయింది అంత గొప్ప టెంపరేచర్స్ అయితే కూడా పోవడం లేదు అనమాట ఇంకోటి ఫ్యూచర్లో 120 FPS కానీ 90 FPS కానీ వచ్చిందంటే అప్పుడు ఆ ఫోన్ యొక్క ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందో అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుందో అప్పుడు చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే మోర్ FPS లీడ్స్ టు మోర్ టెంపరేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ FPS ఉంటే ఖచ్చితంగా టెంపరేచర్ అయితే రైజ్ అవుతుంది బట్ దానివల్ల ఆప్టిమైజ్ చేస్తారనేది ఫ్యూచర్లో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్లో మనం యూస్ చేసే యాప్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏ యాప్ తీసుకున్నా కూడా సరే స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది HyperOS 2.1 వచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బట్ ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం అంత గొప్పగా లేదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ యాప్స్ని మెమరీలో ఉంచుకోలేకపోతుంది అనమాట ఇది మేబీ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉండొచ్చేమో అనుకునేది అనేది నా ఒపీనియన్ కెమెరా డిపార్ట్మెంట్ దీని బ్యాక్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఈ కెమెరాని నేను టెస్ట్ చేసినప్పుడు మాక్సిమం నేను చెప్తున్నా ఈ ఫోన్ని కెమెరా కోసం కొనకండి మినిమం ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇది పనికిరాదు అంత వరస్ట్గా ఉంది ఇమేజ్ క్వాలిటీ మాత్రం బిలో యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఎక్కువ షాడోస్ ఆ కలర్స్ అవన్నీ చూడండి మెయిన్ సెన్సార్ నుంచి మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా దాని ఎలా మనం యూస్ చేయకపోయేది లేదు అది వేస్ట్ సెన్సార్ అనుకోండి బట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మాత్రం అంత గొప్పగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు మీకు సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అంత బెటర్ ఇమేజ్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది అండ్ కమ్యూనిటీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇది కూడా అంతంత మాత్రమే మామూలుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా నేను సజెస్ట్ చేయను బట్ ఈ ప్రైస్ బకెట్లో ఇది ఇంకా వరస్ట్గా ఉందని మాత్రం నేను చెప్పగలుగుతా ఇవన్నీ పక్క పెట్టేసి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం ఇది కొంచెం సినారియో బాగుంది టెంపరేచర్ లైట్ బాగుంటే మాత్రం బెటర్ ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది కానీ అంటిల్ అన్లెస్ ఇది కూడా బిలో యావరేజ్ అని చెప్తా సో దీంతో ఇచ్చిన 3 కెమెరాలు కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతుంది బిలో యావరేజ్ పర్ఫామ్ చేస్తుందని చెప్పగలుగుతాను ఫ్రంట్ కెమెరా కూడా చెప్తున్నాను నేను నైట్ టైంలో కానీ డే టైంలో కానీ చాలా యావరేజ్ పర్ఫామ్ చేస్తుంది ఇది మీకు చూపిస్తా చూడండి ఇమేజ్ శాంపుల్స్ మాత్రం అండ్ కమ్యూనిటీ వీడియో డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాకి మాత్రం మనకి 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట దానికి వీడియో క్వాలిటీ మీకు ప్లే చేస్తూ ఉంటాను చూడండి అంత ఏం లేదు
కలర్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో కలర్స్ వాష్ అవుట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఆ వీడియో శాంపుల్ చూసి మీ కళ్ళకి ఎలా అనిపిస్తుంది చెప్పేసి ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అంత గొప్ప వీడియో క్వాలిటీ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 1080p 30fps మాత్రమే. దీని నుంచి ఎవరు వీడియోలు రికార్డ్ చేయబోయేది లేదు. ముఖ్యంగా ఈ 1080pలో రికార్డ్ చేయలేదు కాబట్టి దీని గురించి మాట్లాడుకొని ఇక్కడ టైం వేస్ట్ నా ఒపీనియన్. ఇండ్యూరింగ్ నేను మాట్లాడుతూ ఉంటాను కదా, ఇప్పుడైతే ఒక వీడియో శాంపుల్ చూపిస్తూ ఉంటాను, చూడండి అని చెప్తా. అండ్ కమిటీ ఫ్రంట్ కెమెరా దీంతో కూడా 1080p 30fps. ఇది కూడా అంత గొప్పగా అయితే మాత్రం మనకి వీడియో క్వాలిటీ ప్రొడ్యూస్ చేయలేకపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నాకేమనిపిస్తుందంటే మోస్ట్లీ దీన్ని మనం కానుగా తీసుకోలేము, ఎందుకంటే ఒక గేమింగ్ స్మార్ట్ ఫోను. బట్ ఒక యావరేజ్ కెమెరాస్ అన్న ఇచ్చిండొచ్చు, బిలో యావరేజ్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K రికార్డింగ్ ఇచ్చింటే బాగుండేది నా ఒపీనియన్. కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ ఇది చూసుకుంటే మనకి 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ బ్రైట్నెస్ పరంగా నాకు ఎటువంటి ఇష్యూ అయితే నాకు అనిపించలేదు. అండ్ కలర్స్ కూడా నేను చూసినంత వరకు HD10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ యూట్యూబ్లో కానీ HDR వీడియో ప్లేబ్యాక్లో కానీ ఆ డీప్ బ్లాక్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 25,000 ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్లో మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ రేంజ్కి మాత్రమని చెప్పుకోవచ్చు. కలర్స్ ఇంకా కొంచెం బూస్ట్ చేసింటే బాగుంది అనేది నా ఒపీనియన్. బట్ ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, నాకైతే మాత్రం పెద్ద ఇష్యూ అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే ఇంత మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాదు 100% చెప్పగలుగుతా, చాలా అక్యూరేట్గా చాలా ఫాస్ట్గా లెక్క అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కలర్స్ ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంటే బాగుంది అనేది నా ఒపీనియన్. కమ్యూనిటీ స్పీకర్స్ ఇది చూసుకుంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నా దగ్గర OnePlus 13R ఉంది. ఈ 13R కన్నా కూడా మనకి పోకో X7 Proలో బెటర్గానే ఉంది స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. 60/40 అయినప్పటికీ కూడా బట్ నేను విన్నప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆడియో క్వాలిటీలో మాత్రం నాకు పెద్ద ఇష్యూ అయితే మాత్రం నాకైతే ఫేస్ చేయలేదు. కమిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ అనమాట. దీని ఛార్జర్కి 90 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూస్ చేసుకొని నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ పైన టైం తీసుకుంటుంది. 1 అవర్ 5 to 1 అవర్ 10 minutes అయితే మనకి టైం తీసుకుంటుంది దీన్ని ఛార్జ్ చేయడానికి. ఓకే, దీని ఒక డిశ్చార్జింగ్ టైం కానీ స్క్రీన్ టైం కానీ మనం చూసుకుంటే నాకైతే 6500 యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు లేదు. 100% చెప్తాను, ఒక 5000 mAh బ్యాటరీని యూస్ చేస్తున్న ఫీలింగే ఉంది. స్క్రీన్ ఆన్ టైము అంత గొప్పగా లేదు, ఒక 7 ఏళ్ళ సేపు అయితే వస్తుంది అనుకుంటాను. మీరు ఎంత రఫ్గా యూస్ చేసినా 7 years అయితే మనకు వస్తుంది. బట్ 6500 అనేది చాలా బిగ్గర్ బ్యాటరీ. ఆ రేంజ్కి ఉందని నేను అడిగితే మాత్రం ఐ కాంట్ ఫీల్ ఇట్. రియల్ చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక 10 hours పైన వస్తుంది స్క్రీన్ టైము. నేను ఒక 1 day మొత్తం గేమ్ ఆడకుండా వీడియోలు చూస్తూ ఉన్నా, సినిమాలు చూస్తూ ఉన్నా. రీసెంట్గా చాలా సినిమాలు వచ్చింది మనకి, ఆ సినిమాలని డౌన్లోడ్ చేసి ఈ ఫోన్లో చూస్తూ ఉన్నాను నేను. అప్పుడు కూడా నాకు 7 to 8 hours అలానే వచ్చింది స్క్రీన్ టైము. అంటే ఒక 6500 యూస్ చేస్తున్నామనే ఫీలింగ్ మాత్రం మీకైతే ఖచ్చితంగా ఉండదని చెప్తాను. మేబీ ఇది ఆప్టిమైజేషన్లో ఇష్యూ ఏమో, ఫ్యూచర్లో సాల్వ్ చేస్తారు లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం దీని ఒక సిచ్యువేషన్ మాత్రం ఇలా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఒక మంచి బ్యాటరీ బ్యాకప్పే దాని ఇంకా బెటర్ ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు OS డిపార్ట్మెంట్, దీంతో మనకి Xiaomi HyperOS 2.5 ఇచ్చారు అనమాట. మనకి పోకో X7లో మాత్రం ఇంకా Xiaomi HyperOS 1.0లో ఉంది, బట్ దీనికి 2.0 ఇచ్చారు అనమాట. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు యాప్ స్విచ్ అవుతా ఉన్నా, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ నాకు బాగానే అనిపించింది. ర్యామ్ మేనేజ్మెంట్లో మాత్రమే నాకు సమ్ టైమ్స్ ఎక్కువ యాప్స్ని లోడ్ ఉంచుకోలేకపోతుంది, బ్యాక్ ఎండ్లో కిల్ చేస్తుంది అనమాట బ్యాక్లో. సో అదొక్కటి నాకు అనిపించింది. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాకపోతే ఏం తెలిసిన చెత్త భయంకరంగా ఉంది. బ్లోటేర్ చెప్తున్నాను నేను, చాలా ఎక్కువ ఉంది బ్లోటేర్ విషయంలో మాత్రం. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనకి ఈ ఇప్పుడేమి లాక్ స్క్రీన్ పోస్టర్ అని చెప్పేసి ఈ గ్లాన్స్ కొన్ని చాలా యాప్స్, ఒక 10 నుంచి 20 యాప్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ ఇచ్చింటారు అనమాట అవి. సో ఇలాంటి కొన్ని తప్పించి ఎక్సెప్ట్ మనకు ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం యానిమేషన్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఫింగర్ ప్రింట్ నోటిఫికేషన్ యానిమేషన్ కానీ, అండ్ రైట్ సైడ్ ఉండే పవర్ బటన్ వాల్యూమ్ రాకర్స్ యానిమేషన్ కానీ ఎవ్రీథింగ్ నాకు బెటర్ అనిపించింది. దీని నుంచి కావాలి కూడా డెడికేటెడ్ వీడియో నేను ప్లాన్ చేస్తున్నా. ఈ ఓఎస్లో ఉండే Xiaomi HyperOS 1కి 2కి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పేసి ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. దాని గురించి మీకు అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఈ చుట్టూ మనకి పాలికార్బోనేట్ బాడీనే, ఇది మనకి మెటల్ బెడ్ అయితే రావడం లేదనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఎల్లో అండ్ బ్లాక్ కలర్ వేరియంట్ కాబట్టి ఇది మనకి బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్తో అయితే మనకి ఫోన్ ఇచ్చిండారు. పవర్ బటన్ మాత్రం ఇది ఎల్లో కలర్లో ఉంది, ఇది కొంచెం బాగుంది చూడడానికి మాత్రం. ఓకే, అండ్ IP68 to 69 రేటింగ్ అయితే మనకి ఈ ఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనో అలానే యూజ్ చేసుకోండి. ఎక్కువ దీన్ని స్ట్రెస్ చేయకండి అని మాత్రం చెప్తా. ఓకే, సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఐపీ రేటింగ్స్ కూడా లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ ఇంక్లూడ్ చేయడం మాత్రం ఒక వెల్కమ్ మూవ్ అని మాత్రం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఓవరాల్గా బ్రో కన్క్లూజన్ చెప్పండి బ్రో, మన అసలు ఈ ఫోన్ని 25,000 మనం కొనొచ్చా, కొంటే యూజ్ అని చెప్తే మాత్రం దీంతో ఒక చిన్న రీక్యాప్ వేస్తాం. మనకి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్ డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ బాగుంది, ప్రాసెసర్ ఒక పర్ఫార్మెన్స్ బాగుంది. దీనికి కాన్స్ కూడా మాట్లాడతాను. ఓకేనా, దీంతో నెగిటివ్స్ చూసుకుంటే ఫస్టే కెమెరాస్. ఓకేనా, ఆ వరస్ట్ కెమెరా కోసం ఈ ఫోన్ని అస్సలు కన్సిడర్ చేయదండి. నాట్ ఈవెన్ సింగిల్ ఫోటో మీరు తీసుకుంటాను నార్మల్గా యూజ్ చేస్తానన్నా కూడా ఈ ఫోన్ని నేను మీకు కన్సిడర్ చేయొద్దని చెప్తాను. అండ్ పాయింట్ నెంబర్ 2, ఆప్టిమైజేషన్. ఈ ర్యామ్ మేనేజ్ విషయాలు కానీ ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో ముఖ్యంగా బీజిఎంఐ వచ్చేసి 60 FPS సపోర్టే ఉంది, అది కూడా అంత గొప్పగా లేదు ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఇలాంటి ఇప్పుడు ఒకటి పోకో X7 Pro ఎందుకు కొంటారు, గేమ్ ఆడేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి 120 FPS కానీ 90 FPS కానీ ఈ ఫోన్లో సపోర్ట్ లేదు. ఇన్ కేస్ మీరు బీజిఎంఐ ఆడతానంటే మాత్రం ఈ ఫోన్ని స్కిప్ చేయండి. ప్రజెంట్ ఫ్యూచర్లో అప్డేట్ వస్తే నేను ఒక ఓనర్షిప్ రివ్యూ ప్లాన్ చేస్తాను, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా కంక్లూజన్ అయితే మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం 25,000 దగ్గర దీన్ని చూస్ చేసుకోవడం కన్నా వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనుకుంటా. దీన్ని కంపేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో వస్తుంది, మోస్ట్లీ రేపటి కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా దానికోసం స్టే ట్యూన్ ఫర్దర్. ఖచ్చితంగా ఇవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాలాంటి జెన్యూన్ రివ్యూవర్స్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆదరించండి. పోకో X7 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కన్ఫర్మ్ చేస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.